హాయ్ అండి అందరికీ. మార్గశిర మాసంలో వచ్చే ఈ గురువారాలు ఎందుకు అంత ప్రత్యేకత, అసలు ఈ గురువారాల్లో లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి అనే విషయాల కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర మాసం అంటే ఆ మహాలక్ష్మీదేవికి కూడా అంతే ఇష్టం. ఓకే అండి, ఈ మార్గశిర లక్ష్మీవార రథకథ గురించి తెలుసుకుందాం. ఈ కథ తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే కుమార్తె ఉండేది. సుశీల తల్లి చిన్నతనంలోనే చనిపోవడం వలన తన చవతి తల్లి తన్ని సరిగ్గా చూసుకునేది కాదు. సుశీలకి తన సవతి తల్లి పిల్లల్ని ఆడిపించమని కొంచెం బెల్లం ఇచ్చేది. సుశీల తన సవతి తల్లి చేసే మార్గశిర లక్షవారం పూజని చూసి తను కూడా అలా చెయ్యాలి అనుకొని మట్టితో మహాలక్ష్మీదేవి విగ్రహాన్ని తయారు చేస్తుంది. మట్టితో తయారు చేసిన మహాలక్ష్మి విగ్రహానికి జిల్లెడు పువ్వులు, ఆకులు తీసుకువచ్చి పూజించి తన తల్లి ఆడుకోవడానికి ఇచ్చిన బెల్లపు ముక్కను నైవేద్యంగా మహాలక్ష్మీదేవికి సమర్పించేది. ఇలాగే ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే లక్షవారాల్లో ఆ ఆడుకోవడానికి ఇచ్చిన బెల్లపు ముక్కను నైవేద్యంగా పెట్టి మహాలక్ష్మీదేవిని పూజిస్తూ వచ్చింది. ఇలా కొన్ని సంవత్సరాల గడిచేసరికి ఆ సుశీలకు వివాహం జరిగే వయసు వచ్చి వివాహం జరిగింది. వివాహం అయిన అనంతరం సుశీల తన అత్తగారింటికి వెళ్లే ముందు తను పూజించిన మహాలక్ష్మీదేవి, మట్టితో చేసిన మహాలక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తుంది. తను వెళ్ళిన కొన్ని రోజుల్లోనే తన తల్లిదండ్రులు నిరుపేదలుగా మారిపోతారు. అత్తగారింట్లో అడుగుపెట్టిన సుశీల తరువాత వాళ్ళ అత్తగారిల్లు కాలక్రమేణా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోయింది. పుట్టింటి వాళ్ళు కట్టిక పేదవాళ్ళయ్యారనే విషయాన్ని సుశీల తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. సుశీల సవతి తల్లి దారిద్ర్యాన్ని అనుభవించలేక తన కుమారుని పిలిచి, నాయన అక్క దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత ధనాన్ని తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. సుశీల ఇంటికి ఆ తమ్ముడు వెళ్ళి వాళ్ళ దరిద్రం గురించి అంతా చెప్తాడు. పుట్టింటి దారిద్ర బాధలు తెలుసుకున్న సుశీల ఒక కర్రని తీసుకొచ్చి ఆ కర్రని దులిపి దాని నిండా వరహాలు నింపి ఆ తమ్ముడికి ఇస్తుంది. ఆ తమ్ముడు వరహాలు నింపిన కర్రని తీసుకొని వెళ్ళి ఆడుకుంటూ వెళ్తూ ఎక్కడో ఆ కర్రను పోగొట్టేస్తాడు. తరువాత ఆ కర్ర ఎవరికో దొరికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తన కుమారుణ్ణి ఆ తల్లి ఏం తీసుకొచ్చావని అడిగితే ఏమీ తీసుకురాలేదని చెప్తాడు. అంతే, మన దరిద్రం ఇంతేనని చెప్పి ఆ సవతి తల్లి బాధపడుతుంది. కొంతకాలం తర్వాత సుశీల తన తమ్ముడిని తన పుట్టింటి పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటుంది. అప్పుడు ఆ తమ్ముడు వాళ్ళ పరిస్థితి ఎటువంటి మార్పు లేదని చెప్పి చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నామని చెప్తాడు. సుశీల కొత్త చెప్పుల్ని తెప్పించి వాటిని కట్ చేసి వాటి నిండా వరహాలు నింపి మళ్ళీ కుట్టించి వాటికి ఒక గుడ్డ చుట్టి ఆ తమ్ముడికి ఇచ్చి తన తండ్రికి ఇమ్మని చెప్తుంది. సరే అని చెప్పి తన తమ్ముడు తీసుకెళ్తూ మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టు పైన మూటని పెట్టి దాహాన్ని తీర్చుకుంటాడు. తన తమ్ముడు నీళ్ళు తాగి వచ్చేసరికి ఆ మూటని ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ఆ కుమారుడు జరిగిందంతా తన తల్లితో చెప్తాడు. అప్పుడు ఆ తల్లి చాలా బాధపడుతుంది. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ ఆ కుమారుడిని అక్క దగ్గరికి పంపించి కొంత ధనాన్ని తీసుకురమ్మని పంపిస్తుంది. సుశీల దగ్గరికి వచ్చిన తమ్ముడు జరిగిందంతా చెప్పి తన కుటుంబ దారిద్ర్యం గురించి కూడా చెప్పి బాధపడతాడు. అప్పుడు ఆ అక్క ఒక గుమ్మడి పండుని తెప్పించి ఆ గుమ్మడి పండు నిండా వరహాలు నింపి అమ్మకిమ్మని చెప్పి తమ్ముడికి ఇస్తుంది. ఆ తమ్ముడు ఆ గుమ్మడి పండుని తీసుకొని వెళ్ళగా సాయంత్రం అవ్వేసరికి ఒక చెరువుగట్టు దగ్గర ఆ గుమ్మడి పండుని పెట్టి సంధ్యావందనం చేస్తాడు. ఇంతలో అటు సైడ్ నుంచి వెళ్తున్న ఒక బాటసారి ఆ పండు బాగుందని చెప్పి పట్టుకొని వెళ్ళిపోతాడు. సంధ్యావందనం పూర్తి అయిన తర్వాత ఆ తమ్ముడు వచ్చి ఆ గట్టుపైన చూస్తే ఆ గుమ్మడి పండు కనిపించదు. అలాగే బాధపడుతూ ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన తల్లితో చెప్పుకుంటాడు. అప్పుడు ఆ తల్లి మన దరిద్రం ఇలా పట్టింది అని చెప్పి బాధపడుతుంది. ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత తల్లి, నేనే నా కూతురు దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత ధనాన్ని తీసుకొస్తానని చెప్పి ఆవిడ బయలుదేరి కూతురు దగ్గరికి వెళ్తుంది. తల్లిని చూసిన సుశీల తన దరిద్రాన్ని చూసి చాలా బాధపడి మార్గశిర లక్ష్మీవారం నోము నోచమని తల్లికి చెప్తుంది. ఐశ్వర్యం వస్తుందని చెప్తుంది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటులో ఏమీ వేసుకోవద్దు, ఈరోజు మనం వ్రతం చేసుకుందాం అని తన తల్లితో సుశీల చెప్తుంది. అలాగే సుశీల నేను తినను అని చెప్తుంది.
పిల్లలకి చల్దన్నం తినిపిస్తూ తను ముద్ద నోట్లో వేసుకుంటుంది. అప్పుడు సుశీల తల్లి దగ్గరికి వచ్చి అమ్మ స్నానం చేయి, మనం వ్రతం చేసుకుందామని చెప్తుంది. అప్పుడు తల్లి జరిగిందంతా చెప్తుంది. ఆ వారం సుశీల ఒక్కదాయే వ్రతం చేసుకుంటుంది. సుశీల తల్లి 2వ వారం వ్రతం చేసుకుందాం అనుకుంటుంది. అప్పుడు పిల్లలకి నూనె రాస్తూ తను కూడా రాసుకుంటుంది. ఆ వారం కూడా కుదరకుండా అయిపోయింది వ్రతం చేయడానికి. 4వ వారమైనా జాగ్రత్తగా ఉండు, వ్రతం చేసుకుందామని సుశీల తల్లితో చెప్తుంది. సుశీల తన తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి ఏ పని చేయకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. పనంతా అయిన తర్వాత సుశీల తన తల్లి దగ్గరికి వచ్చి అమ్మ పద స్నానం చేసుకుందాం, వ్రతం చేసుకుందాం అని చెప్తుంది. అప్పుడు ఆ తల్లి పిల్లలు అరటిపండు తిని ఆ తొక్క నా పైన వేశారు, నేనేమీ తోచక ఆ తొక్క తిన్నాను అని చెప్తుంది. అయ్యో అని చెప్పి ఆ 4వ వారం తన కూతురే వ్రతం చేసుకుంటుంది. సుశీల ఆఖరి మార్గశిర లక్షవారం నాడు వ్రతాన్ని అమ్మతో చేయించాలని చెప్పి తన కొంగుకి తన తల్లిని కట్టుకొని పనంతా అయిన తర్వాత స్నానం చేసి తల్లితో వ్రతం చేయిస్తుంది. పూర్ణ కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది. పూజ అనంతరము ప్రసన్నరాలైన లక్ష్మీదేవి సుశీల పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించి తన తల్లి పెట్టిన నైవేద్యాన్ని తిరస్కరిస్తుంది. భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మీదేవిని సుశీల వేడుకుంటుంది. తన తల్లి పెట్టిన నైవేద్యాన్ని ఎందుకు స్వీకరించలేదని అడుగుతుంది. అప్పుడు మహాలక్ష్మీదేవి, ఓ సుశీల, నీ తల్లి నిన్ను చిన్నప్పుడు చీపురుతో నిన్ను కొట్టేది, దానివల్ల నాకు ఆగ్రహం కలిగి ఆవిడ్ని శపించాను, నేను అందుకే తను పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించనని చెప్తుంది. అప్పుడు ఆ సుశీల ఆ మహాలక్ష్మీదేవిని తన సవతి తల్లిని క్షమించమని వేడుకుంటుంది. అప్పుడు మహాలక్ష్మీదేవి సరేనని చెప్పి తనని తన సవతి తల్లిని అనుగ్రహిస్తుంది. అప్పుడు మహాలక్ష్మి మీ 2 ఇంట ఐశ్వర్యం వృద్ధి చెందినని చెప్పి వరాన్ని ఇస్తుంది. అప్పటి నుంచి సుశీల సవతి తల్లి ఇంటిలో కూడా ఐశ్వర్యం వృద్ధి చెందడం ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాలు ఆ మార్గశిర లక్షవారాలు వ్రతం చేసుకుంటూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.